హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, కళ్యాణ్ రొమాంటిక్గా మైథిలితో తనువు గురించి మాట్లాడుతుంటాడు కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 90. మన ఇద్దరికి ఇంకా ఏ విషయాలు ఉంటాయనిమి, అదే నీ తనువు గురించి అంటాడు. తనువు అనగానే మైథిలి కోపంగా చూస్తుంటుంది. నువ్వు కోపంగా చూసినా పర్వాలేదేనిమి, నాది ముక్కిసూటి వ్యవహారమని నీకు కూడా తెలుసు కదా. అందుకే సూటిగా విషయానికి వస్తాను. నీకు మోహన్తో పెళ్ళి అనేది నేనుండగా జరగని పని. నీ తనువు నీ జీవితాంతం నా ఆధీనంలో ఉండాల్సిందే. నేను ఎలాగూ కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరిని కాబట్టి నీ తనువు నాకు సొంతం చేయడానికి ఒప్పుకుంటే నీకు ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లిస్తాను అని అంటాడు. వీవర్స్ ఫీలింగ్. ఓరి మెంటలోడా, మరి కాసేపట్లో నీకు బ్యాడ్ టైం స్టార్ట్ కాబోతుంది. ఎందుకురా ఫోజులు కొడతావు? అయినా ఎనిమి, ఇంకా ఎన్నాళ్ళు ఈ మిడిల్ క్లాస్ లైఫ్ బతుకుతూ ఆ అగ్గిపెట్టి ఇంట్లో ఉంటావు చెప్పు. అదే నా మాట వింటే నాకున్న కోట్ల రూపాయలతో నీకు స్వర్గం చూపిస్తాను అంటాడు. ఆ మాటలకు మైథిలి కోపం వస్తున్నా కష్టంగా భరిస్తుంటుంది. అంటే నీ తనువుని నా చేతిలో పెట్టావనుకో, నాలాగా నీకు రాజభోగ జీవితాన్ని రుచి చూపిస్తాను అంటాడు. వీవర్స్ ఫీలింగ్. అవునవును, ముందు ముందు నీకుంటుందిలే కార్ షెడ్లో రాజభోగ జీవితం. త్వరగా మిగిలిన నా 2 కోరికలు కూడా తీర్చుకోవాలని ఉంది ఎనిమి. నీ తనువుని నాకు అర్పించడానికి నీకు ఎన్ని కోట్లు కావాలో ఈ ఫంక్షన్ పూర్తయ్యే వరకు చెప్పు అంటాడు. వీవర్స్ ఫీలింగ్. ఏంటి చెప్పేది? ఫంక్షన్ పూర్తి కాగానే నీ పని అవుట్. గ్రానీకి తెలియకుండా నీ తనువు నాకు అమ్ముతున్నట్టుగా అగ్రిమెంట్ పేపర్స్ని రెడీ చేస్తాను. నీకు ఎన్ని కోట్లు కావాలో ఒక్క నిర్ణయానికి వస్తే వెంటనే అగ్రిమెంట్ చేసుకుందాం. నువ్వు ఎంత డబ్బు అడుగుతావనే ఆన్సర్స్ కోసం ఎదురు చూస్తుంటాను అని చేతి వాచ్ చూసుకుంటూ, ఫంక్షన్ టైం స్టార్ట్ అయిందనిమి. చెమటలు పట్టిన నీ మొహానికి లైట్గా మేకప్ వేసుకొని కిందికి వచ్చేయి అని చెప్పి వెళ్తాడు. కళ్యాణ్ వెళ్ళగానే మైథిలికి అప్పటి వరకు కష్టంగా ఉన్న దుఃఖాన్ని కన్నీటి రూపంలో బయటికి పడుతుంటుంది. అలా కొన్ని నిమిషాలకి ఆ దుఃఖం నుంచి తేరుకొని కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉండగా రాములమ్మ అక్కడికి వచ్చి, అనసూరం గారు మిమ్మల్ని రమ్మంటున్నారు మేడం అని అంటుంది. పద అంటూ రాములమ్మతో బయలుదేరుతుంది. మైథిలి అక్కడికి వెళ్ళేసరికి ఆర్య, అర్జున్, సంజనతో పాటు మరికొంతమంది అతిథులు కూడా ఉంటారు. తెల్లని పంచకట్టుతో ఉన్న అతిథులను చూడగానే వాళ్ళు రైతులు అని తెలుస్తుంటుంది. వాళ్ళతో వాళ్ళ భార్యలు కూడా కనిపిస్తుంటారు. అనసూరం గారు వారితో మాట్లాడుతూ, మీరు వస్తారో రారో అనుకున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అని అంటుంది. అంత మాట అనకండమ్మా. అశ్వత్థామ గారింట్లో ఫంక్షన్ అంటే మా ఇంటి ఫంక్షనే అనుకుంటాము అంటారు కృతజ్ఞతాభావంతో. కళ్యాణ్ వచ్చి వారిని ఆశ్చర్యంగా చూస్తూ, నేను ఎప్పుడూ వీళ్ళని చూడలేదు, ఎవరు గ్రాని వీళ్ళు అని అడుగుతాడు. మేము ఎవరో మేమే చెప్తాం బాబు. మేము ఇప్పటి వరకు బతికి ఉన్నామంటే మా కుటుంబాలు చల్లగా ఉండి మా పిల్లలు పెద్ద చదువులు చదువుకున్నారంటే దానికి కారణం అశ్వత్థామ, అంజలి గారే బాబు. కరువు కాటుతో ఇంటిళ్ళ పాది చావు కోసం ఎదురు చూస్తున్న సమయంలో అశ్వత్థామ గారు దేవుడిలా వచ్చి మమ్మల్ని ఆదుకున్నారు. ఆయనకు ఉన్న కొన్ని వందల ఎకరాలు మాకు దానంగా ఇచ్చి ఆకలితో ఉన్న మా కడుపుల్ని నింపిన మహానుభావుడు అంటూ వారి ఫోటోల వైపు చూస్తూ చెప్తుంటారు. కళ్యాణ్తో సహా అందరూ అశ్వత్థామ గారు అంత గొప్పవారా అనుకుంటూ వారి ఫోటోల వైపు చూస్తుంటారు. వారి మాటల్లో అశ్వత్థామ గారు ఎంత మంచివారో వింటున్న మైథిలి కూడా ఆ ఫోటోల వైపు కృతజ్ఞతాభావంతో చూస్తుంటుంది. అశ్వత్థామ గారు ఈ కుర్చీలో కూర్చొని పెద్దరికం చేసేటప్పుడు మాకాయన ఒక మహారాజులాగా కనిపించేవారు. పుణ్యాత్ములైన ఆ దంపతులు చావుని ఇప్పటికి కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాము అంటూ వాళ్ళ గొప్పతనం గురించి చెప్తుంటారు. ఆ దంపతుల గొప్పతనం గురించి వారి మాటల్లో వింటుంటే అందరిలోనూ ఆ దంపతుల మీద ఇంకా గౌరవ మర్యాదలు కలుగుతుంటాయి. ఇంతలో పంతులు గారు వచ్చి,
అమ్మా, బారసాల మహోత్సవం మొదలు పెడదామా అని అడుగుతారు అనసూయం గారిని. మీదే ఆలస్యం పంతులు గారు అంటుంది అనసూయం గారు. కొద్దిసేపటికి కళ్యాణ్ బాబుతో పీటల మీద కూర్చుంటే పంతులు గారు మంత్రాలు చదువుతుంటాడు. మైథిలి కాసేపు తన దుఃఖాన్ని మర్చిపోయి సంతోషంతో బాబు బారసాల చూస్తుంటుంది. అనసూయం గారు కూడా ఆ మహోత్సవాన్ని చూస్తూ సంతోషంగా కొడుకు బారసాల జరిపిస్తున్న మనవణ్ణి చూసుకుంటూ, మరి కాసేపట్లో ఈ ఆస్తులకి వారసుడివి కాదు అని నీకు తెలియబోతుంది కళ్యాణ్. ఇది విని నువ్వు ఎలా తట్టుకుంటావో అర్థం కావట్లేదు నానా అనుకుంటూ కన్నీళ్ళు తుడుచుకుంటుంది. ఆర్య, అర్జున్, సంజన కూడా సంతోషంగా చూస్తుంటారు. కానీ అర్జున్, ఆర్య మనసులో కూడా కళ్యాణ్ గురించి చిన్న బాధ కనిపిస్తుంటుంది. కొద్దిసేపటి తర్వాత పంతులు గారు మంత్రాలు చదివి బాబుకు పెట్టబోయే పేరేమిటో చెప్పండి కళ్యాణ్ గారు అని అడుగుతాడు. ఏం పేరు చెప్తాడా అని అందరూ చూస్తుంటారు. కళ్యాణ్ నవ్వుతూ వీళ్ళ తాతగారి పేరు కలిసి వచ్చేటట్టుగా అశ్వథ్ అని పెట్టండి పంతులు గారు అంటాడు. ఆ పేరు చెప్పగానే అందరూ సంతోషంతో ఆశ్చర్యపోతుంటారు. కానీ ఒక అర్జున్ మాత్రం అశ్వత్థామ ఫోటో వైపు చూస్తూ ఊహించుకుంటాడు. ఆ పేరు వినగానే ఫోటోలో నుంచి అశ్వత్థామ కిందికొచ్చి, ఒరే నాయనా, నువ్వు అసలే మెంటలోడివి. నీకు పుట్టిన నీ కొడుకు అంతకన్నా మెంటలోడు అయ్యేటట్టుగా ఉన్నాడు. దయచేసి నీ కొడుక్కి నా పేరు పెట్టి నా పేరు చెడగొట్టకురా అని కళ్యాణ్ని బతిమలాడుకుంటున్నట్టుగా ఊహించుకుంటాడు. ఫంక్షన్ చూడకుండా ఏం ఆలోచిస్తున్నావు అర్జున్ అన్న సంజన మాటలతో అర్జున్ ఈ లోకంలోకి వచ్చి అట్టుగా చూసేసరికి అశ్వథ్ అని బాబు చెవిలో కళ్యాణ్ చెప్తుంటాడు. అర్జున్ ఏడుపు మొహంతో అశ్వత్థామ ఫోటో వైపు చూస్తుంటాడు. అనసూయం గారు బాధగా ఓ పక్కగా నిలబడిన మైథిలిని చూసి, తర్వాత పీటల మీద కూర్చున్న కళ్యాణ్ చూసి, పక్కన మైథిలి కూడా కూర్చున్నట్టుగా ఊహించుకొని ఇద్దరూ కలిసి బాబు బారసాల చేస్తున్నట్టుగా కలలు కంటుంది. చివరికి అది ఊహే అనుకొని బాధపడుతుంటుంది. బాబుని ఇక ఉయ్యాలో పడుకోబెట్టి ఆశీర్వదిస్తూ అక్షింతలు వేయండి కళ్యాణ్ గారు అంటాడు పంతులు గారు. కొన్ని సెకండ్స్ కళ్యాణ్ బాబుని తీసుకొని ఉయ్యాల దగ్గరికి వచ్చి ఇలారా మైథిలి అని పిలుస్తాడు. కళ్యాణ్ పిలుస్తుంటే మైథిలితో సహా అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. నిన్నే మైథిలి ఇలారా అని పిలుస్తాడు. పిలుస్తున్నాడు కదా, వెళ్ళమ్మా అంటుంది అనసూయం గారు. మైథిలి తల ఊపి ఉయ్యాల దగ్గరికి వెళ్తుంది. అశ్వథ్కి నీ చల్లని ఆశీర్వాదం కావాలి మైథిలి. వీడిని చేతిలోకి తీసుకొని మనస్ఫూర్తిగా నీ ప్రేమాభిమానాలు పంచుతూ ఉయ్యాలలో పడుకోబెట్టి ఆశీర్వదించు అంటాడు. ఆ మాటలకు మైథిలి సంబరపడుతూ చూస్తూ అంతలోనే ఏదైనా స్వార్థంతో అంటున్నాడా అని అనుమానంగా చూస్తుంటుంది. కళ్యాణ్కి అది అర్థమై, దేని విషయం దానికే ఎనిమి, బాబుని అడ్డు పెట్టుకొని నిన్ను దక్కించుకోవాలని ఎప్పటికీ చూడను, ఏ స్వార్థం లేకుండానే చెప్తున్నాను, బాబుని తీసుకొని ఉయ్యాల్లో పడుకోబెట్టు అని తనకి మాత్రమే వినిపించే విధంగా చెప్పి తనకి బాబుని అందిస్తుంటాడు. మైథిలి సంతోషపడుతూ బాబుని అందుకొని అంతే సంతోషంతో బాబుని హృదయానికి హత్తుకొని తన ప్రేమను పంచుతుంది. అందరూ అది చూసి సంతోషపడుతుంటారు. కొన్ని సెకండ్స్కి మైథిలి అశ్వథ్ని అభిమానంగా ముద్దు పెట్టి ఉయ్యాల్లో పడుకోబెడుతుంది. ఇద్దరూ కలిసి బాబుకి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంటారు. అది చూస్తున్న అనసూయం గారు సంతోషపడుతుంటారు. కొద్దిసేపటికి ఫంక్షన్ పూర్తయి అర్జున్, సంజన తప్ప వచ్చిన మిగతా అతిథులందరూ బాబుని ఆశీర్వదించి భోజనాలు చేసి వెళ్తారు. అశ్వథ్ ఉయ్యాల్లో ఊగుతుంటాడు. కళ్యాణ్ అర్జున్, ఆర్యతో మాట్లాడుతుంటాడు. మైథిలి రూమ్లోకి వచ్చి బాబు కోసం కొన్న డ్రెస్ తీసుకొని, ఈ డ్రెస్లో బాబు ఇంకా అందంగా ఉంటాడు అని అనుకొని ఆ డ్రెస్ తీసుకొని అక్కడికి వస్తుంటుంది. బాబుకి డ్రెస్ వేయటానికి అనసూయం గారి దగ్గర పర్మిషన్ అడుగుతుంది. నీ సంతోషాన్ని ఎందుకు కాదంటానమ్మా, డ్రెస్ కూడా చాలా బాగుంది అని అంటుంది. మైథిలి సంతోషంతో ఉయ్యాల్లో ఉన్న అశ్వథ్కి డ్రెస్ వేయబోతుండగా అది ఇష్టం లేని అశ్వథ్ కెవ్వున ఏడుస్తుంటాడు. దాంతో కళ్యాణ్ అటువైపు చూసి, ఏం చేస్తున్నావు మైథిలి అంటూ దగ్గరికి వస్తాడు. బాబుకి డ్రెస్ తెచ్చాను కళ్యాణ్, ఈ డ్రెస్లో బాబుని చూసుకుందామని బాబుకి ఈ డ్రెస్ వేయబోతున్నాను, కానీ అంతలో వీడు ఏడుస్తున్నాడు అని అంటుంది. కళ్యాణ్ ఆ డ్రెస్ వైపు కోపంగా చూస్తూ, ఈ డ్రెస్ ఎంత
అని అడుగుతాడు. ఎందుకు కళ్యాణ్ అని అడుగుతుంది కాస్త భయపడుతూ. అందరూ వాళ్ళిద్దరి వైపు చూస్తుంటారు. అడుగుతున్నాను కదా చెప్పు అంటూ కసురుతాడు. దాంతో మైథిలి ఇంకా భయపడుతూ 2000 అంటుంది. కళ్యాణ్ ఇంకా కోపం తెచ్చుకుంటూ నా కొడుకు ఒంటి మీదన డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా అని అడుగుతాడు. మైథిలి మౌనంగా ఉంటుంది. ఆ డ్రెస్ ఖరీదు 50,000 అంటాడు పొగరుగా. కళ్యాణ్ ఉద్దేశం అర్థమై మైథిలి మౌనంగా చూస్తుంటే ఇప్పుడేమైందిరా, మైథిలి తెచ్చిన డ్రెస్ కూడా బాగానే ఉంది కదా, ఎంత రేటుతో తెచ్చింది కాదు, ఎంత అభిమానంతో తెచ్చిందో చూడాలి అని అనసూయ గారు అంటుండగా, నువ్వాగు గ్రాని, ఇలాంటి చీప్ రకం డ్రెస్సులు వేసుకోవడానికి నా కొడుకు ఈవిడలాగా మిడిల్ క్లాస్ కాదు, కోట్ల ఆస్తులకు వారసుడైన ఈ కళ్యాణ్కి పుట్టినవాడు అంటాడు గొప్పగా. మనవడి మాటలకి అనసూయ గారు జరగబోయే తలుచుకొని బాధపడుతుంటే ఆర్య అర్జున్ చెవి దగ్గరికి వచ్చి, వీడేమిట్రా ఈ లాస్ట్ మినిట్లో కూడా ఇలా రెచ్చిపోతున్నాడు అని అడుగుతాడు. మరి కొద్ది క్షణాల్లో వీడిని చూసి జాలిపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు ఆర్య అంటాడు అర్జున్. కళ్యాణ్ అంతే పొగరు చూపిస్తూ, నా కొడుక్కి ఇంత రేటు తక్కువ బట్టలు వేసుకునే కర్మ పట్టలేదు అంటాడు. ఉయ్యాల ఉన్న అశ్వథ్ కూడా కళ్యాణ్ మాటలకు విర్రవీగుతూ నవ్వుతుంటాడు. అర్జున్ నవ్వుతున్న హైబ్రిడ్ బాయ్ని చూస్తూ, లాయర్ని రానివ్వు, నీకు నీ అయ్యకు ఉంటుందిలే అని అనుకుంటాడు. కళ్యాణ్ మాటలకి మైథిలి బాధపడుతుండగానే కళ్యాణ్ కోపంగా మైథిలి దగ్గర నుంచి ఆ బట్టలు గుంజుకొని, మిడిల్ క్లాస్ మనుషులు, మిడిల్ క్లాస్ బుద్ధులు అంటూ ఆ డ్రెస్ని అవతలకు విసిరేస్తాడు. ఆ డ్రెస్ కరెక్ట్గా ఆస్తుల పేపర్స్తో వస్తున్న లాయర్ కాళ్ళ దగ్గర పడుతుంది. కళ్యాణ్ లాయర్ని ఆశ్చర్యంగా చూస్తూ, లాయర్ని ఫంక్షన్కి ఆహ్వానించావా గ్రాని అని అడుగుతాడు. మైథిలి కూడా లాయర్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. లాయర్ వచ్చింది ఫంక్షన్ చూడటానికి కాదు, ఆస్తుల గురించి ముఖ్యమైన విషయాలు చెప్పడానికి. కాస్త నీ గుండెని నిబ్బరంగా పెట్టుకొని లాయర్ చెప్పే మాటలు విను అంటుంది అనసూయ గారు. లాయర్ గారు కళ్యాణ్ ముందుకొచ్చి నిలబడి, మిస్టర్ కళ్యాణ్, ఇప్పటి వరకు ఈ ఆస్తులకు మీరే వారసులు అనుకుంటున్నారు కదా అని అడుగుతాడు. అనుకోవడం ఏంటి, ఈ ఆస్తులన్నిటికీ నేనే వారసుని, సో వాట్ అని కాలర్ ఎగరేసుకుంటూ యాటిట్యూడ్ లుక్తో పొగ్గరుగా అంటాడు. నో కళ్యాణ్ గారు, ఈ ఆస్తులకు మీరు వారసులు కాదు. ఈ ఆస్తులకు వారసులు కావడానికి మీరు అసలు అశ్వత్థామ గారి కొడుకే కాదు. అశ్వత్థామ అంజలి గారుల కూతురు అయిన ఐశ్వర్య గారు మాత్రమే ఈ ఆస్తులకు వారసురాలు అని అంటాడు. అక్కడున్న వారిలో ఒక్క మైథిలి మాత్రం ఆ మాటలకు ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఏ లాయర్, నీకేమైనా పిచ్చా? నేను అశ్వత్థమ్మ గారి కొడుకుని కాకపోవడం ఏంటి? వారి ఆస్తులకు నేను వారసుని కాకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అంటూ లాయర్ మీదకి కళ్యాణ్ ఎగిరి పడుతుంటే, లాయర్ గారు చెప్పేది నిజమే కళ్యాణ్, ఈ ఆస్తులకు వారసుడివి నువ్వు కాదు, ఐశ్వర్య మాత్రమే వారసురాలు అంటుంది అనసూయ గారు. ఇప్పుడు కళ్యాణ్ షాక్ అవుతూ, ఏంటి గ్రాని నువ్వనేది అంటాడు. లాయర్ గారు, ఒక్కసారి కళ్యాణ్కి ఆ పేపర్లు ఇవ్వండి, అర్థమవుతుంది అంటుంది అనసూయ గారు. లాయర్ పేపర్లు ఇవ్వగానే కళ్యాణ్ ఆ పేపర్స్ చూస్తూ గ్రాని మాటలు వింటుంటాడు. నువ్వు అనుకున్నట్టుగా అశ్వత్థామ అంజలి నా కొడుకు కోడలు కాదు, నా కూతురు అల్లుడు. అంజలి నాకు కూతురైతే అశ్వత్థామ నాకు అల్లుడవుతాడు. అశ్వత్థామ అంజలికి పుట్టింది నువ్వు కాదు, వాళ్ళకు పుట్టింది ఒక్కగానొక్క కూతురు ఐశ్వర్య మాత్రమే. అంటే ఐశ్వర్య నా కూతురికి పుట్టిన కూతురు. నువ్వు నా కొడుకు కోడలికి పుట్టావు. నీ పసి వయసులోనే మీ అమ్మ నాన్న అప్పుల బాధతో పురుగుల మందు తాగి చనిపోతే నా అల్లుడు అశ్వత్థామ నిన్ను నన్ను ఈ ఐశ్వర్య నిలయానికి తీసుకొచ్చాడు. తర్వాత వాళ్ళకి ఐశ్వర్య పుట్టింది. కొన్ని కారణాల వల్ల అశ్వత్థామ అంజలి చనిపోయారు. వాళ్ళకు పుట్టిన ఐశ్వర్య తప్పిపోయింది. ఆ రోజు తప్పిపోయిన ఐశ్వర్య ఇంతవరకు జాడలేదు. బతికి ఉందో లేదో కూడా తెలియదు. అశ్వత్థామ బంధువుల నుంచి ఈ ఆస్తులు కాపాడుకోవటానికి నీకు ఇలా సరోగసి ద్వారా బాబుని పుట్టించాల్సి వచ్చింది. ఇప్పటి వరకు ఐశ్వర్య గురించి ఏమీ తెలియదు కాబట్టి అశ్వత్థామ రాసిన వీలునామా ప్రకారం ఈ ఆస్తులకు
నీ కొడుకుని వారసుని చేయబోతున్నాను. ఇప్పటి వరకు ఈ ఐశ్వర్య ఆస్తుల్ని నీ ఆస్తులు అనుకున్నావు. కానీ నువ్వు కేవలం ఈ ఆస్తులకు జనరల్ పవర్ ఆఫ్ అథారిటీ మాత్రమే. అంతకు మించి ఈ ఆస్తుల మీద నీకు ఎలాంటి అధికారం లేదు కళ్యాణ్ అంటుంది అనసూయమ్మ గారు. మైథిలి ఆ మాటలకు షాకే చూస్తుంటే చేతిలో పేపర్స్ మరో పక్క గ్రానీ మాటలతో కళ్యాణ్కి ఫ్యూజులు ఎగిరిపోయి బాడీ షేక్ అవుతూ కళ్ళు మసకబారి ఐశ్వర్య నిలయం గుండ్రంగా తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంటుంది. చేతిలో ఉన్న పేపర్స్ వదిలేసి బరువెక్కిన గుండె పట్టుకొని అక్కడున్న చైర్లో నీరసంగా కూలబడి ఇంత పెద్ద బాంబు పేల్చావేంటి గ్రాని అంటాడు అవాక్కవుతూ. కళ్యాణ్ పరిస్థితిని అర్జున్, సంజన, ఆర్య బాధగా చూస్తుంటారు. ఉయ్యాల్లో పడుకున్న హైబ్రిడ్ బాయ్ పరిస్థితి కూడా అదే అన్నట్టుగా దీనంగా చూస్తుంటాడు. మైథిలి మాత్రం సంతోషపడుతూ కసిగా కళ్యాణ్ వైపు చూసి నవ్వుతుంటుంది. కళ్యాణ్కి ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే అలా నవ్వుతున్న మైథిలిని ఫేస్ చేయలేక పట్ట పగలే చుక్కలు కనిపిస్తూ అంతకుముందు తనతో చెప్పిన డైలాగ్స్ చెవిలో గట్టిగా మారుమ్రోగుతూ బాడీ అంతా చెమటలు పడుతుంటుంది. అనసూయం గారు దగ్గరికి వచ్చి బాధగా కళ్యాణ్ భుజం మీద చేయి వేసి, నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది కళ్యాణ్. ఇది నీకు ఒక్కడికే కాదు, నాకు కూడా వర్తిస్తుంది. నువ్వు నేను ఈ ఐశ్వర్య నిలయంలో అతిథులు మాత్రమే. ఈ నిజాన్ని నువ్వు జీర్ణించుకోక తప్పదు నాన్న అని అంటుంది. ముఖాన నెత్తురు చుక్కలేని కళ్యాణ్ చలనం లేని వాడిగా కూర్చొని పోతాడు. కళ్ళల్లో కన్నీళ్ళు ఒక్కటే తక్కువ. లాయర్ గారు ఆస్తులు బాబుకి చెందేటట్టుగా పేపర్స్ రెడీ చేసి తీసుకొచ్చారా అని అడుగుతుంది అనసూయం గారు. తీసుకొచ్చానండి. కళ్యాణ్ గారు పేపర్స్ మీద ఒక్క సంతకం చేస్తే సరిపోతుంది అంటూ లాయర్ కళ్యాణ్ ముందు కొన్ని పేపర్స్ పెడతాడు. కళ్యాణ్ ముభావంగా ఆ పేపర్స్ వైపు చూస్తుంటాడు. అనసూయం గారు ఉయ్యాల్లో ఉన్న అశ్వథ్ని ఎత్తుకొని చూస్తూ, ఒరే నాన్న, ఐశ్వర్య ఆస్తులకి ఇక నువ్వే వారసుడివి. అశ్వత్థామ్మ కూర్చున్న కుర్చీలోనే నిన్ను కూర్చోబెట్టి ఈ ఆస్తులకు వారసుడిని చేస్తాను అంటూ బాబుని చేరు దగ్గరికి తీసుకెళ్తుంటుంది. కళ్యాణ్ గారు, మీరు ఒక్క సైన్ చేస్తే ఇక ఆస్తులకి పూర్తి వారసుడు మీ బాబు అవుతాడు అని అంటాడు లాయర్. కానీ కళ్యాణ్కి అనసూయం గారు బాబుని చేరు దగ్గరికి తీసుకెళ్తుంటే అశ్వత్థామ్మ గురించి పెద్దలు చెప్పిన మాటలు ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటాయి. కొన్ని క్షణాలకి అనసూయం గారు అశ్వథ్ని చైర్ మీద కూర్చోపెట్టబోతుంటే సోఫాలో కూలబడిన కళ్యాణ్ ఒక్కసారిగా లేచి, ఆగు గ్రాని అంటాడు. కళ్యాణ్ అసలు ఏమంటాడు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు అందరూ తెలియజేయండి. ఎందుకంటే చాలామంది ఇలాంటి వీడియో కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు కదా, అందుకే మీ అభిప్రాయాలు తెలుసుకోవాలని ఉంది. సో దయచేసి దాదాపు అందరూ మీ అభిప్రాయాలు ఇవ్వడానికి చూడండి. అలాగే లైక్స్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.